తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయులు, ఆంధ్రప్రదేశ్ అవతరణకు మూల కారకులు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా తెనాలిలోని స్థానిక 26వ వార్డులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డులోని స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అమరజీవి తెలుగు జాతికి గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ అవతరణకి మూలకారకులు. ఆయన ప్రాణత్యాగంతో ఏర్పడినటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున మొక్కలు చెక్కలు అవుతూ ఉంది. రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. అలాంటి మహనీయుల్ని ఈ రోజున ఆయన యొక్క త్యాగాన్ని తలుచుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ఎంతో ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఆయన ఎంతో ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేసిన ఫలితం రానప్పుడు ప్రాణత్యాగానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మనందరం కూడా అలాంటి త్యాగాన్ని ఎప్పుడు కూడా చూడం. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన 71వ వర్ధంతి జరుపుకోవటం అనేది సముచితం, గౌరవం. అంతేకాకుండా ఆ మహనీయుని ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి, మరవలేనటువంటి మహోన్నతమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి వ్యక్తికి ఘనమైన నివాళిని అర్పించాల్సిన అవసరం, ఆవశ్యకత మా అందరి మీద ఉంది అని చెప్పి భావిస్తూ మరొకసారి ఆయనకి ఘనమైన నివాళిని అర్పిస్తుంది.